హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు క్రిస్పీ కార్న్ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని స్వీట్ కార్న్ కూడా వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఈ కార్న్స్ ఉడికినాయో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. కార్న్ అయితే బాగా ఉడికిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని స్వీట్ కార్న్ని బాగా చల్లారబెట్టుకోవాలి, వాటర్ సపరేట్ చేసి. ఆ తర్వాత ఆ కార్న్స్లో 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్, 1/2 స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ సాల్ట్ కూడా వేసుకొని ఇందులో వాటర్ వేయకుండానే ఈ కార్న్స్ బాగా కలుపుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ ఇలా చల్లుకుంటూ కార్న్స్ అయితే బాగా కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ అయితే వేయకండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లాంటిది పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేడెక్కాక అందులో స్వీట్ కార్న్ కూడా వేసుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నిదానంగా ఈ కార్న్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. మనం నిదానంగా ఫ్రై చేసుకుంటేనే కార్న్స్ అనేది క్రిస్పీగా అవుతాయి. ఇలా కార్న్స్ రెడీ అయిపోయాయి. ఒక 3 to 5 మినిట్స్ అలా వదిలేసి మనం అంతలోపు ప్యాన్ పెట్టేసుకొని స్టవ్ పైన ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి అందులోనే ఎల్లిపాయలు, మిర్చి కూడా వేసుకొని ఒకసారి రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యాక అందులోనే ఇందాక ఫ్రై చేసుకున్న కార్న్స్ అయితే వేసుకోవాలి. ఈ కార్న్స్ కూడా ఒక్కసారి కలిపేసుకొని పెప్పర్ పౌడర్, సాల్ట్, కొంచెం గరం మసాలా ఇవి వేసుకొని కార్న్స్ అన్నిటిని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత చివరనకి స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలుపుకోవాలి. అంతే, స్వీట్ కార్న్, క్రిస్పీ కార్న్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.